డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే ఈ 2024 అకాడమిక్ ఇయర్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఫీ పేమెంట్ ఎప్పుడు చేయాలి, సో వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే ఇప్పుడు ఓపెన్ పీజీ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో నెక్స్ట్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ డెబ్బైడి ఇష్యూస్ అండి. సో ఎవరైతే మల్టిపుల్ కోర్సెస్ చేసే వాళ్ళు, లైక్ ఒక పీజీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కావచ్చు, డబుల్ పీజీ చేసే వాళ్ళు కావచ్చు, ఇలా ఉంటారు కొందరు క్యాండిడేట్స్. సో ఇప్పుడు ఎంబీఏ అంబేద్కర్ యూనివర్సిటీలో చేస్తూ అండ్ పీజీ కూడా వేరే ఏదైనా ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు, అలా కోర్సెస్ చేసే వాళ్ళు 2 కోర్సెస్ ఉంటాయి కదా. ఎప్పుడైతే మీరు ఎంటర్ చేసేటప్పుడు ఆల్రెడీ 70 స్టేకర్ అని వస్తుంది కదా, అలాంటి ఇష్యూస్ కావచ్చు, ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకొని వాళ్ళు 70 గురించి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు, మీరు కోర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు. జస్ట్ మీకు క్లాసెస్ కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఏమన్నా ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ షెడ్యూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అన్ని ఇంపార్టెంట్ మనకు అన్ని వెబ్సైట్లో పెడతారు. సో దానికి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, రిజల్ట్స్, ఎగ్జామ్స్, క్లాస్ పీడిఎఫ్స్ కావచ్చు, అన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సెకండ్ పాయింట్ వచ్చేసి, రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మీరు ఎక్స్టెండ్ ఏం చేయలేరు. సో మళ్ళీ మీకు ఛాన్స్ ఎప్పుడు ఇస్తారంటే జనవరిలో ఇస్తారు. జనవరి మనకు 2025లో మీకు మళ్ళీ రీఫండ్, అంటే ఇప్పుడు ఈ పేమెంట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, కోర్స్ ఫీ, ట్యూషన్ ఫీ పే చేస్తే మీకు కూడా కోర్సులోకి తీసుకుంటారు. సో మీకు జనవరి సైకిల్ అంటారు దాన్ని. సో జనవరిలో మీకు మళ్ళీ ఆప్షన్ ఇస్తారు. మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, జస్ట్ మీరు ట్యూషన్ ఫీ పే చేయాలి. మీరు డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సెస్ ఏదో ఒకటి, ఎంబీఏ కావచ్చు, మీరు ఏవైతే రిజిస్టర్ అయ్యారో ట్యూషన్ ఫీ వేస్తే మీకు కోర్స్ స్టార్ట్ అయిపోతుంది. అదే మీరు ఇప్పుడు అసలు రిజిస్ట్రేషన్ వేసుకోలేరు. ఇప్పుడు పీజీ కావచ్చు, ఏమన్నా వేరే కోర్సెస్ చేద్దాం అనుకుంటే మీరు జనవరిలో మళ్ళీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి రిజిస్ట్రేషన్. సో ప్రస్తుతానికైతే ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని మాకు ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ కావాలంటే ఇప్పుడైతే అన్నారు, మోస్ట్లీ జనవరిలోనే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో అది మెయిన్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి 70 ఇష్యూస్ అండి. సో కొందరు ఓన్లీ సింగిల్ కోర్స్ చేసే వాళ్ళు మీకు ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకోవాలి 21, 22, 23. అండ్ మీరు 2024 బ్యాచ్ వాళ్ళు అయితే 70 క్రియేట్ చేసుకోవాలి. 70 కావాలంటే మీరు ఏబీసీ ఐడి కూడా క్రియేట్ చేసుకోవాలి. సో అవి మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత మీ కోర్స్కి ఆ 70 అటాచ్ చేసి మీరు యూనివర్సిటీకి సెండ్ చేయాలి. సో ఆల్రెడీ వాటి గురించి నేను వీడియోస్ కూడా చేశాను, సో చూడండి. సో ఇప్పుడు మల్టిపుల్ కోర్సెస్ చేసేవాళ్ళు ఫస్ట్ ఒక దానికి రిజిస్టర్ అవుతారు. సెకండ్ దానికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ కోర్స్కి ఆల్రెడీ 70 ఉంది అని చూపిస్తుంది కదా. సో మీరు ఇలాంటి ఇష్యూస్ వాళ్ళు ఇంకా చూడలేరు. సో ఇంకా వాటి గురించి ఇంకా ప్రాపర్గా వాళ్ళ దగ్గర కూడా రెస్పాన్స్ లేదు, అంటే దీన్ని ఎట్లా క్లారిఫై చేయాలని. సో వాళ్ళు ఏం చేయమన్నారంటే, ఫస్ట్ మీరు ఈమెయిల్ చేయాలి వాళ్ళకు. సో అక్కడ మీరు ఈమెయిల్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ మీ యొక్క ఏ కోర్సు, మీ నేమ్, అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు మెయిల్ చేయాలి. జస్ట్ ఐ హ్యావ్ రిజిస్టర్డ్ 2 కోర్సెస్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నా లైబ్రరీ సైన్స్, లేదంటే ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నా, లేదంటే వేరే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఇట్లా ఏదో ఒక 2 కోర్సెస్ చేశాను. సో ఫస్ట్ కోర్స్కి నా అడ్మిషన్ నెంబర్ ఇది, నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది, నేను దీనికి అటాచ్ చేశాను నా ఏబీసీ ఐడి, నా 70 ఇది. సో సెకండ్ కోర్స్కి నేను ఎప్పుడైతే ఎంటర్ చేస్తున్నానో అది యాక్సెప్ట్ చేస్తలేదని మీరు డీటెయిల్గా రాసి వాళ్ళకి సెండ్ చేయండి. సో వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సో వాళ్ళు మెసేజ్ ద్వారా కావచ్చు, ఈమెయిల్ ద్వారా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒకటే ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ మీరు ఈమెయిల్, ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈమెయిల్ చేయండి. సెకండ్ ఆప్షన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మనకి వెబ్సైట్లోనే. ఇప్పుడే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు కదా, టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీకు ఏమైనా ఇష్యూస్ కావచ్చు అన్నీ మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీ ఇష్యూస్ని సాల్వ్ చేస్తారు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఓపెన్ డిగ్రీ, పీజీ, సర్టిఫికేట్, డిప్లొమా, ఎంబీఏ, ఎంసీ అన్ని కోర్సెస్ ఎవరైతే అంబేద్కర్ యూనివర్సిటీలో చేస్తున్నారో మీకు రిజల్ట్స్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, హాల్ టికెట్స్ కావచ్చు, మీకు ఎప్పుడెప్పుడు క్లాసెస్ ఉంటాయి, మనకు సెషన్స్ టైమింగ్స్ కావచ్చు, అన్ని పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రజెంట్ ఇయర్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేరో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దట్ పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే షేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.